వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి బుగ్గనతో కలిసి కర్నూలు జిల్లా జైలుకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. కార్యకర్తలు దారి పొడవున వారికి ఘనంగా స్వాగతం పలికారు. జైలులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అధికార దుర్వినియోగం తారాస్థాయికి చేరిందని, విరూపాక్షి అరెస్టే దానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధితులే నిందితులుగా మారుతున్నారని, చంద్రబాబు డైరెక్షన్లోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, విరూపాక్ష అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే, బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే, బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అని అంటే, ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అని అంటే, ఆయన ఇంటిపై నేను అడుగుతా ఉన్న ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా అని. ఏం పగటిపూట నువ్వు నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? పగటిపూట మీరు ఏమైనా నోటీస్ ఇస్తే ఎమ్మెల్యే రాడా? ఇంట్లోనే పడుకొని ఉన్నారు కదా. ప్రజాస్వామ్యంలో జరుగుతా ఉన్నది ఇది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, గంటల వ్యవధిలోనే టపా 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 అని చెప్పి ఎమ్మెల్యే మీద 3 కేసులు పెట్టారు. ఒక కేసులో 34 మంది మీద, ఒక కేసులో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే, రెండో కేసులో మొదటి పెట్టిన 34 మంది కాక మరో 14 మందిని చేర్చి మళ్ళీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం. మూడో కేసుకు వచ్చేసరికి మరో 12 మందిని మళ్ళీ ఇరికిచ్చే కార్యక్రమం. ఈ రోజు మొత్తంగా 38 మందిని రిమాండ్ కు పంపిన పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇంతకన్నా దారుణమైన ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఎమ్మెల్యేతో కూడా సరిపెట్టుకోవడంలా, ఎమ్మెల్యే కొడుకును, ఎమ్మెల్యే తమ్ముడి కొడుకును మొత్తం అందరినీ జైల్లో పెట్టారు. ఇలా మొత్తం కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చింతాడ రవికుమార్ అని చెప్పి ఆముదాల వలస మా కోఆర్డినేటర్, బీసీ నాయకుడు, కాళింగ కులస్తుడు, బీసీ నాయకుడు, లేడీ ఎస్ఐని చంపబోయాడంట. అంతమంది జనాదుల మధ్య నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది జనాదులు వచ్చిన పరిస్థితుల మధ్య పోలీసులు అక్కడ వీళ్ళని రాకుండా ఇంకా అడ్డుకుంటా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే ఆ లేడీ ఎస్ఐని చంపబోయారంట. అది కేసు. ఎవడన్నా పోలీసు వాళ్ళని, ఇంతమంది మనుషుల ముందర ఎవడన్నా పోలీసులు చంపుతారా? బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉందా? ఎవడన్నా కేసు పెట్టేవాడు ఎవడన్నా? అయినా ఆయన మీద ఇటువంటి తప్పుడు కేసు, అరెస్టు, అక్రమ కేసుల్లో ఏ రకంగా బీసీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నలిపివేస్తా ఉన్నాడని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. కుట్ర రాజకీయాలు